ప్రభు అయిన యేసు నామములో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యము. మొదటి పేతురు మొదటి అధ్యాయము 2వ వచనము. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ కప్పదోకియ ఆసియా బెతునియ అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానము విస్తరిల్లును గాక. దేవుడు యొక్క అమూల్యమైనటువంటి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. వాక్యం ధ్యానం చేస్తుండగా దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, పునరుద్ధారణమైనటువంటి యేసుక్రీస్తు మనకు కనపడునుగాక, తన ప్రత్యక్షతలను ఇచ్చునుగాక. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుట. ఈ దినములలో శిలువ ధ్యానములు, యేసుక్రీస్తు మరణ ధ్యానములు, శ్రమల కూడికలు, శ్రమల ధ్యానములు అని మనం చేస్తూ ఉన్నాము. అనేక గుంపులుగా, సహవాసాలుగా, సంఘాలుగా జరిగిస్తున్నారు. దీనిలో అబ్జెక్టివ్ వే ఆఫ్ మెడిటేటింగ్ అండ్ సబ్జెక్టివ్ వే ఆఫ్ మెడిటేటింగ్. అబ్జెక్టివ్ వేస్ ఆఫ్ మెడిటేషన్ అంటే చరిత్రకు వెళ్ళి చరిత్రలో జరిగినటువంటి సంఘటనలను బైబిల్లో చూచి, ఇదిగో పలానా దినమున పలానా స్థలంలో పలానా వ్యక్తులు ఈ యేసుక్రీస్తు శ్రమల గురించి వాళ్ళు విన్నారు, శ్రమల గురించి వాళ్ళు ఈ విధంగా ప్రతిస్పందించారు, యేసుక్రీస్తు ఈ విధంగా రక్తం గార్చాడు అని మనము స్టడీ చేస్తూ ఉంటాము. అది ఆబ్జెక్టివ్ స్టడీ. ఇక దాంట్లో లోతుగా ఆయన ఎక్కడ శ్రమ పొందాడు, ఆ స్థలం ఏంటి, భౌగోళిక పరిస్థితులు ఏమిటి, ఆ యొక్క సంస్కృతులు ఏ విధంగా ఉన్నాయి, ఆయనను ఎన్ని మేకులు కొట్టారు, ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు, సో ఎన్నిసార్లు ఆయన తీర్పు తీర్చబడ్డాడు, వీటన్నిటినీ మనము స్టడీ చేయుట దాన్ని ఏమంటారంటే అబ్జెక్టివ్ స్టడీ అంటారు. అంటే మనకు వేరుగా, మనకు దూరంగా, we are simply recollecting what happened in someone's life. ఒకరి జీవితంలో ఏమి జరిగిందో మనం గుర్తు చేసుకొనుట, అది అబ్జెక్టివ్ మెడిటేషన్. కానీ దానిలో మన పాత్ర కూడా ఉంటే అది అర్థవంతంగా ఉంటుంది. అది దేవుని యొక్క ఉద్దేశము కూడా. దేవుని ఉద్దేశము ఏంటంటే మనము ఆ సంఘటనలలో, ఆ బోధలలో మనము కూడా ఉన్నాము. హూ ఆర్ వి? మనం ఎవరము? యేసుక్రీస్తు శిలువ శ్రమలలో మనం ఎవరమంటే, అబ్జెక్టివ్లో యేసు రక్తం ఉన్నది, సబ్జెక్టులో నా పాపాలున్నాయి. ఆయన రక్తము నా పాపములను కడుగును, ప్రోక్షించును. ఈరోజు మనము ఆయన రక్తము నన్ను ఎక్కడ కడగాలి? కడుగుట, శుభ్రం చేయుట, క్లీన్ చేయుట. ఎక్కడ మలినం ఉంటే అక్కడ కడిగేస్తాం కదండి. ఎక్కడ మలినం ఉంటే అక్కడ కడుగుతుంటారు, శుభ్రం చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, అది మనకు మలినము ఎక్కడ ఉందో గుర్తించాలి. నాట్ సింప్లీ అటరింగ్ ద వర్డ్స్, యేసయ్య నీ రక్తంలో గడుగు, నీ రక్తంలో గడుగు. నో, అసలు మలినం ఉన్నట్టు నీకు నాకు తెలియాలి. వేర్ డు వి గో ఆస్ట్రే? నేను ఎక్కడ తప్పిపోతున్నాను అనేది నీకు తెలియాలి, అనేది నాకు తెలియాలి. అక్కడ యేసు రక్తం కావాలి. హల్లెలూయా. అక్కడ యేసు రక్తం. వి ఆర్ నాట్ జనరలైజింగ్ ఇట్ అండ్ వి ఆర్ నాట్ లెర్నింగ్ ది థింగ్స్ బై రోట్. అంటే ఈ కొంతమంది ఏదో పలికిచ్చినట్టు, నోటి మాటలతో పలికిచ్చినట్టు కాక,
మనము నిజముగా ఒక విషయంలో బాధపడుతున్నాము, కలవరపడుతున్నాము, ఈ యొక్క చీకటి నాల నుంచి పోవడం లేదే అని ఏ ఏరియాలో, ఏ అవయవములో ఉన్నదో మనము గుర్తించాలి. 3వ అధ్యాయంలో 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చెడ్డ మాటలు, కపటపు మాటలు. కపటపు మాటలకు ఇంకొక పర్యాయ పదము అబద్ధములు. చెడ్డదాని పలకకుండా, కపటపు మాటలు పలకకుండా. ఇంగ్లీష్లో, for the scriptures say, if you want to enjoy life and see many happy days, keep your tongue from speaking evil and your lips from telling lies. నేను అనుకుంటున్నాను, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలోను మరియు ఇతర అనేక సార్లు ఈ మాటలు లేకపోతే ఈ నాలుక గురించినటువంటి విషయాలు చాలా 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 ఉన్నాయి. అయితే ఈ మాటల గురించి ఎంత భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి నాలుక గురించి యాకోబు గారు చెప్పినప్పుడు, అది విషముతో సమానమైనటువంటిదని, అది అనేక అడవులను చిచ్చుబెట్టే అగ్నితో సమానమైనటువంటిదని, ఆ విధంగా ఇట్స్ ట్రూ, ఇట్స్ నాట్ ఎగ్జాగరేట్ కదండి. ఒక్కొక్క మాట ఎంత ప్రమాదకరమో, అది మనము కడగబడకపోతే, యేసు రక్తములో కడగబడకపోతే, మనము ఉదయాన్నే బ్రష్ చేసుకుంటాం కదండి. ఉదయాన్నే బ్రష్ చేసుకుంటాం, స్మెల్ బ్యాడ్ అడోర్ రాకుండా. కొంతమంది ఈవినింగ్ చేసుకుంటారు, కొంతమంది 3 టైమ్స్ చేసుకుంటారు. టు కీప్ దేర్ టంగ్ ఆర్ మౌత్ టీత్ క్లీన్ కదండి. మనము అంటే దాన్ని కొంచెం కేర్ తీసుకుంటాం. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇట్ హాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది ఇంకా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను బ్రష్ చేసుకోవాలి, ఉదయం లేస్తేనే బ్రష్ చేసుకోవాలి కదా. అరే బ్రష్ చేసుకోకుండా ఎట్లా తింటావు? బ్రష్ చేసుకోకుండా ఎట్లా బయటకు వస్తావు? అంటే ఒకదానికి మనం అలవాటు పడిపోయాము, సంవత్సరాలుగా అలవాటు పడిపోయాం. వెరీ గుడ్. ఫిజికలీ దట్ షుడ్ బి. నౌ కమ్స్ టు అవర్ బిహేవియర్, కమ్స్ టు అవర్ లైఫ్. మన జీవితాన్ని, మన మాటల జీవితం. మై టంగ్ హ్యాస్ టు బి క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తము ద్వారా నా నాలుక కడగబడాలి. అది మనము అలవాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి. అలవాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎట్లయితే బ్రష్ చేయడం ఎట్లా అలవాటైందో మనకు, మన పళ్ళు తెల్లగా కనపడాలని మనము ఎట్లా దాన్ని క్లీన్ చేసుకుంటామో, అంత కేర్గా మనము మన మాటల విషయంలో కూడా అంత కేర్ తీసుకో. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రతి మాట ఈజ్ రికార్డెడ్. నీ మాటల వలన నువ్వు తీర్పు పొందెదవు. అమ్మో, ఎంత భయం ప్రభా! ఎన్ని మాటలు మాట్లాడతాము. ఒక్కొక్క మాట, ఐ డోంట్ నో అబౌట్ యూ, హౌ యూ వ్యూ, హౌ యూ లుక్ అట్ ద పీపుల్స్ వర్డ్స్. ఇది ఒకటి కామన్ అయిపోయింది. ఏంటంటే ప్రజలు నేరుగా ఉన్నది ఉన్నట్టు తన ఉద్దేశాన్ని మాటలలో వ్యక్తపరచరు. ఒకదానికి అలవాటు అయిపోయారు. అంతా ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంటారు. అది కపటముతో మాట్లాడుతుంటారు. ఒక ఆయన అంటాడు,
ఎంత కాన్ఫిడెన్స్గా అబద్ధాలు ఆడతారంట. కొంతమంది ఈ ఈ మన వేరే దేశాలకు పోవాలంటే వీసా దగ్గరికి పోతారు. వీసా ఆఫీసులో వీసా దగ్గర ఒక ఆయన ఉంటాడు. వీళ్ళకి ఎట్లా వీసాలు వస్తాయంటే ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళు అబద్ధాలు ఆడతారు పాస్టర్ గారు అంటారు. యూ టెల్ దిస్, యూ టెల్ దట్, ఇఫ్ యూ టెల్ దిస్ దే విల్ నాట్ బి యాక్సెప్టెడ్. All such tongues needs to be cleansed by the blood of Jesus Christ. మనము ఒక కూడికకు ఉదయాన్నే లేచి లేకపోతే ఒక చర్చికి ప్రయాసపడి మనం వెళ్తాం కదా. దెన్ వై డోంట్ వి టేక్ దిస్ లెసన్ టుడే? దీన్ని అలవాటు చేసుకుందాం. బ్రష్ చేసినప్పుడల్లా ఒకటి మనం అనుకోవచ్చు. బ్రష్ చేసినప్పుడల్లా ప్రభా ఈ దినమున ఐ డోంట్ నో whom I am going to speak with. నేను ఎవరితో మాట్లాడతాను, ఎంతసేపు మాట్లాడతాను, ఎవరు నాకు ఫోన్ చేస్తారు, ఎవరు నన్ను కలుస్తారు కదండి. నేను వారితో ఎట్లా మాట్లాడాలి ప్రభువా? నా నోటి నుంచి అబద్ధములు రాకూడదు, చెడ్డ మాటలు రాకూడదు, కపటపు మాటలు రాకూడదు. దేవా, ఈరోజు నా మాటలు నీ రక్తములో కడగబడి రావాలి. హల్లెలూయా, స్తోత్రం. ఒక రొట్టెను తేనెలో ముంచి ఒకరి నోట్లో పెడితే ఎట్లుంటుంది? తీయగుంటుంది. నువ్వు ఏదైనా పెట్టు, ఏ ఐటమ్ అని తీసుకొని తేనెలో పెట్టి అవతల వ్యక్తి పెడితే తీయగుంటుంది, అంతే. అట్లే మన నాలుకను యేసు రక్తంలో ముంచి బయటికి డెలివరీ చేయాలి. యేసు రక్తంలో ఆ ఆ ఆ మనస్సు యేసుక్రీస్తు ఇస్తాడు. యేసుక్రీస్తు ఇస్తాడు. మాటలలో తప్పిపోకుండా, అది మాటలలో తప్పిపోకుండా. సే మాటలు మనం అనుకుంటాము, మనం ఒక్కసారి మాటలు మాట్లాడిన తర్వాత దాని ఎఫెక్ట్ గురించి ఆలోచించాం మనం కదండి. దాని ఎఫెక్ట్ గురించి ఆలోచించాం. ఒక చెడ్డ మాట, ఒక కపటపు మాట, ఒక అబద్ధపు మాట. నేను నా భార్యతో మాట్లాడే మాటలలో, నా భర్తతో మాట్లాడే మాటలలో కుయుక్తి, అబద్ధము, చెడ్డ మాటలు, కపటపు మాటలు, లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట. ఇజ్ ఇట్ సో? అప్పుడు మనం ఏమనుకుంటామంటే జ్ఞానముతో అవతల వ్యక్తులని మనము టర్న్ చేయొచ్చు అనుకుంటాం బై యూజింగ్ అవర్ ట్విస్టెడ్ వర్డ్స్. మనం ఊహించుకుంటేనే ఒక పెద్ద లాస్ వస్తుందేమో అనుకుంటాం. నిజం చెప్తే ప్రమాదం సార్ అన్న స్థితులలో ఉన్నాం. నిజం చెప్తే ఇది నాకు రాదు, ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పితే రాదు. నిజం చెప్తే రాదు. ఏదొక్కటి మభ్యపెట్టాలి. యేసు రక్తములో కడగబడుట. దేవునికి స్తోత్రం. మన నాలుకలు, మన మాటలు యేసు రక్తంలో కడగబడు. ఒకరు ఒక విషయాన్ని ఒకరి గురించి చెడ్డగా నాతో చెప్తున్నప్పుడు నా మనసులో ఇంకా వినాలనిపిస్తుందా? నా మనసులో ఇంకా వినాలనిపిస్తుందా? ఈ మాటలు చెప్పేవారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వై డూ యూ షేర్ ద అఫైర్స్ ఆఫ్ అదర్స్ టు అదర్స్? చెప్పండి, నా గురించి ఇతరులకు చెప్పండి. ఏం చెప్తారు? ప్రార్థన చేయమని చెప్తారా? శ్రమలలో ఉన్నది, ప్రమాదంలో ఉన్నది, ఈయన ప్రమాదంలో ఉన్నాడు, ఈయన కొరకు ప్రార్థన చేయండి అమ్మా అని షేర్ చేస్తారా? వాట్స్ యువర్ ఇంటెన్షన్? నీ ఉద్దేశం ఏమిటి? కదండి.
యేసు రక్తములో మన మాటలు కడగబడాలి. మన పర్పస్ని చేరుకోవడానికి ఎన్ని మాటలు మాట్లాడతారు కదండి. మధ్యలో మన పర్పస్ చేరడానికి, మన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి మధ్యలో మనము ఎంత సిస్టమేటిక్గా వర్డ్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఎక్కడ అబద్ధం ఆడాలి, ఎక్కడ నిజం చెప్పాలి, ఎక్కడ సగం సగం చేయాలి. నిజం చెప్పినట్టే ఉంటుంది. నో, బీయింగ్ ఎ క్రిస్టియన్, all our tongues needs to be cleansed by the blood of Jesus Christ. Hallelujah. Every day, I don't know. ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాను ప్రభా, వారితో ఎట్లా మాట్లాడాలి ప్రభా? let me talk like you. let me talk like you. పద్ధతిలో, మ్యాటర్లో, ఆ పదాలలో, ఆ పదాల పద్ధతిలో. ఒక్కొక్కసారి కొంతమంది మంచిగా చెప్తారు, సత్యము మంచిగా చెప్తారు, కానీ చెప్పే విధానంలో అవతల వ్యక్తి హర్ట్ అయిపోతాడు. నేను నేర్చుకోవాలనే దానికంటే నేను నా టంగ్ యేసు రక్తంలో కడగబడాలి. అది బాగుంది. ఇప్పటి నుండి మీరు అందరూ సత్యమే మాట్లాడండి, పని చేయదు. ఇప్పటి నుండి మీరు ఇతరుల గురించి చెడ్డ మాటలు చెప్పకండి, పని చేయదు. వేస్ట్ మాటలు అవన్నీ. ఇప్పటి నుండి నా నాలుక యేసు రక్తంలో కడగబడాలి, పనిచేస్తారు. ఎన్నని చెప్పాలి ఇంకా? మీరు ఈ మాటలు మాట్లాడకండి, ఇట్లా మాట్లాడకండి అని ఏం చెప్పనవసరం లేదు. యేసు రక్తములో మన నాలుకలు కడగబడితే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 16వ వచనం, 3వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3:16. But do this in gentle and respectful way. Keep your conscience clear. Then if people speak against you, they will be ashamed when they see what a good life you live because you belong to Christ. నీ మనస్సాక్షిని నీవు శుద్ధిగా ఉంచుకొనవలెను. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. అది పాయింట్. Now comes to your conscience. మనస్సాక్షి కడగబడుట. ఈ మనస్సాక్షికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే, ఈ మనస్సాక్షికి ఉన్నటువంటి ప్రమాదము, ఒక స్టేజ్లో ఈ మనస్సాక్షికి ఒక ప్రమాదం వస్తుంది. ఆ స్టేజ్ని, ఆ స్థాయిని బైబిల్ ఏం చెప్తుందంటే, వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే అది కూడా నాకు అర్థం కాలేదు సార్, అది ఎట్లుంటుంది అంటే, కొంచెం కఠినంగా మాట్లాడాల్సి వస్తే, దున్నపోతు మీద వర్షం పడినట్టే అనే సామెత ఉంటుంది కదండి. దున్నపోతు మీద వర్షం పడినట్టే అంటే అర్థం ఏంటంటే, ఎంత వర్షం పడుతున్నా దున్నపోతు అట్టనే ఉంటుంది, కదలకుండా ఉంటుంది. దాన్ని బైబిల్ భాషలో వాత వేయబడిన మనస్సాక్షి. ఇప్పుడు ఈ రెండు కాకుండా నిర్మలమైన మనస్సాక్షి అంటే, నిర్మలమైనటువంటి మనస్సాక్షి ఎలాగొస్తుంది? యేసు రక్తము ద్వారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయంలోని 21వ వచనం, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు, గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.
అంటే బాప్తిస్మం ఏంటయ్యా? ఏంది బాప్తిస్మము? ఇప్పుడు క్రైస్తవుల బాప్తిస్మము నిర్మలమైన మనస్సాక్షినిచ్చేది. అంటే నిర్మలము అంటే పరిశుద్ధము, పరిశుద్ధమైన మనస్సాక్షి. ఏంది నీళ్ళలో మునిగితే పరిశుద్ధమైన మనస్సాక్షి వస్తుందా? అంటే ప్రతిస్పందించే మనస్సాక్షి, దేవుని మాటకు ప్రతిస్పందించే మనస్సాక్షి, చెడ్డ విషయానికి దూరంగా ఉండాలనేటువంటి మనస్సాక్షి, అవర్ కాన్షియన్స్. బాప్తిస్మము ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానం యందు విశ్వాసం ఉంచుట ద్వారా నాకు సున్నితమైనటువంటి మనస్సాక్షిని దేవుడు ఇచ్చాడు. నేను చాలా చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటాను. చిన్న చిన్న తప్పులను కూడా నేను దగ్గరికి రానియకుండా, కొంతమంది చిన్న చిన్న దాంట్లోకి హాస్పిటల్ పోతుంటారు కదా, చిన్న దాంట్లోకి కూడా హాస్పిటల్ పోతుంటారు. ఎందుకు? శరీరం విషయంలో చిన్న విషయాలను కూడా వాళ్ళు పట్టించుకుంటారు. అమ్మో, అక్కడ పోయిన తర్వాత ఎన్ని టెస్టులు, లేకపోతే సర్జరీలు, మెడిసిన్, ఎంత కేర్ తీసుకుంటాం కదా. అయితే కడగబడినటువంటి మనస్సాక్షి, యేసు రక్తం ద్వారా కడగబడినటువంటి మనస్సాక్షికి కూడా చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళు తట్టుకోలేరు. నో, దే రెస్పాండ్. ప్రభువా, ఈరోజు నేను వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించాను ప్రభువా, మాట్లాడలేదు, చెడ పని చేయలేదు, హత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు, సినిమాలు చూడలేదు, కానీ సినిమా గురించి ఆలోచించాను ప్రభువా. నన్ను నీ రక్తంలో కడుగు యేసయ్యా. ఇది కడగబడిన మనస్సాక్షి లక్షణం. వాళ్ళు పాడు కావాలని, నాశనం కావాలని, చనిపోవాలని, హాని కావాలని నా మనసులో ఇప్పటి కూడా అనుకుంటున్నాను ప్రభువా. క్షమించు ప్రభువా. నన్ను నా మనస్సాక్షిని నీ రక్తంలో కడుగు ప్రభువా. నిర్మలమైన మనస్సాక్షి ఎట్లా వస్తుంది? యేసు రక్తంలో కడగబడితే వస్తుంది. వాళ్ళు నాకు చాలా హాని చేశారు, వాళ్ళు ఎట్లా నాశనం అవుతారు, ఎప్పుడు నాశనం అవుతారు, నాకు ఎప్పుడు అవకాశం వస్తే వాళ్ళ కాడ పగ తీర్చుకోవాలి. నిర్మలమైన మనస్సాక్షి ఎట్లయితే చిన్న చిన్న గాయాలకు మనల్ని హాస్పిటల్కి పరిగెత్తిస్తుందో, కడగబడినటువంటి మనస్సాక్షి, యేసు రక్తం ద్వారా కడగబడినటువంటి మనస్సాక్షి కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఎప్పుడు కూడా తను మట్టి అంటకుండా చూసుకోవడానికి ఇష్టపడుతుంది. అందుకనే ఈ కడగబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు చాలా రిజర్వ్డ్గా, భయముతో, వణుకుతో, ఎక్కడ బయటికి పోతే నాకు మట్టి అంటుతుందో, ఎక్కడ బయటికి పోతే నాకు దుమ్ము అంటుతుందో. కొంతమంది దుమ్ము అంటే చాలా, ఇళ్ళల్లో కొంతమంది ఎంత క్లీన్ పెట్టుకుంటారండి. ఒక్కటే పని పొద్దు నుంచి సాయంత్రం వరకు క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్. వాళ్ళ మనసు అంతా కూడా నా ఇల్లు మంచిగా ఉండాలి. తప్పు లేదు. ఇంక ఎప్పుడు కడుక్కుంటా తుడుచుకుంటా ఉంటారు. ఇప్పుడు నేను దాని విషయం కాదు మాట్లాడాను. మరి నీ మనస్సాక్షి విషయమో, హౌ ఆఫ్టన్ యూ కమ్ టు యువర్ కాన్షియన్స్. ఎన్నిసార్లు నువ్వు మనస్సాక్షి దగ్గరకు వచ్చి, ఇది ఎట్లా దుమ్ము ఏమైనా పట్టిందా దీనికి? నో, ఈవెన్ ద థాట్స్ ఆఫ్ యువర్ కాన్షియన్స్ విల్ కమ్ బై ద క్లెన్సింగ్ ఆఫ్ అవర్ కాన్షియన్స్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అసలు మన మనస్సాక్షి గురించినటువంటి తలంపు రావాలన్నా యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తంలో
నిజంగా ఈ పేతురు గారు కూడా యేసుక్రీస్తు జీవించిన కాలంలో కూడా ప్రతిదానికి తానే ముందుగానే రెస్పాండ్ అయ్యేవాడు. ప్రతిదానికి ముందు ముందు. అంటే ఆయన అబ్జర్వేషన్ చాలా కీన్‌గా పెట్టుకునేవాడు. కీన్‌గా ఉంటది. చురుకుగా ఉంటాడు. మాట్లాడతాడు. ఏదైనా మంచిది ఉంటే చేయాలని ఇష్టపడతాడు. తొందరపాటులో ఆత్మీయ విషయాలను మర్చిపోతాడు. ఇప్పుడు ఈ స్థాయి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, తనకు సంఘాన్ని అప్పగించిన తరువాత, ఇప్పుడు కడగబడినటువంటి మనస్సాక్షి మనకు ఉండాలి. యేసు రక్తంలో కడగబడినటువంటి మనస్సాక్షి. ఈరోజు ప్రభు మనతో 2 మాటలు మాట్లాడాడు. ఇవి అలవాటు చేసుకుంటే, యేసయ్యా నీ రక్తంలో నా నాలుకను కడుగుము. యేసయ్యా నీ రక్తంలో నా మనస్సాక్షిని కడుగుము. అది మన బాప్తిస్మం. ఏం చెప్పుకుంటావు? బాప్తిజం నీళ్ళలో మునిగినాము, సర్టిఫికెట్ నాకుంది. ఎప్పుడు బాప్తిజం తీసుకున్నాను? ఎవరిచ్చారయ్యా మీకు బాప్తిజం అంటే? అబ్బబ్బబ్బా! నాకు ఆర్ఆర్‌కే మూర్తి గారి దగ్గర నేను బాప్తిజం తీసుకున్నా. భక్త సింగ్ గారి దగ్గర నేను బాప్తిజం తీసుకున్నా. జీరో. యోర్దాన్ నదిలో బాప్తిజం తీసుకున్నా. జీరో. యేసు రక్తంలో కడగబడినటువంటి వారికి నిర్మలమైనటువంటి మనస్సాక్షి ఈజ్ ఈక్వల్ టు బాప్తిజం. నిర్మలమైనటువంటి మనస్సాక్షి. కనుక ఈ దినములలో మనం ఇట్టి వాటిని గట్టిగా ఈ దినమంతా మనం ధ్యానం చేయవచ్చు. 1 రాజుల 8వ అధ్యాయమును ధ్యానం చేయవచ్చు. ఈరోజు ప్రభు మాట్లాడినటువంటి విషయాలు నా జీవితం, ఇట్స్ అబౌట్ మీ. నా నాలుకను గురించి ఈరోజు, నా మనస్సాక్షిని గురించి ఈరోజు. అయితే తీర్పు దినమున మన సాక్ష్యం ఎవరు తెలుసా అండి? మన తరపున సాక్ష్యాలు, మన సాక్ష్యం. ఎవరిని అడిగే పనే లేదు. ఇదిగో పలానా ఆయన మంచిగానే జీవించాడంట అమ్మ, నువ్వేం చెప్తావని మనల్ని ఏం అడగాడు. నీకు మంచి సాక్ష్యం ఉందా ఈ చర్చిలో అంటే ఆమెను అడగండి అంటే అట్లా ఉండదు. నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం చెప్తుంది అక్కడ. అందుకనే కళ్ళు మూసుకొని మన మన మనం మన వైపు చూసుకుంటే దీని విషయమై మనము వెలుగు జీవాన్ని నా మనస్సాక్షి ఎప్పుడు కూడా కోరుకుంటుంది. క్లీనింగ్ చక్కగా ఉండాలి, నా ఇల్లు, నా బట్టలు కొత్తగా ఉండాలి, చక్కగా ఉండాలి అని మనము శారీరకంగా ఎట్లా కోరుకుంటామో, నా మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఎప్పుడు క్లీన్గా ఉండాలి 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 అని. ఎవరైనా పక్కింటోళ్ళు దుమ్ము మన మన ఇండ్ల మీద వేస్తే కొట్లాడతాం. ఇక్కడ పేపర్ పడింది, ఎవరు వేశారు? తీసేయ్. నీ మనస్సాక్షి దగ్గరికి వస్తున్నటువంటి పాపం విషయంలో, తప్పు విషయంలో అంత సీరియస్గా ఉండడానికి సూత్రము యేసు రక్తం. యేసు అమ్మో, ఏంటి ఇంత చెడ్డ తలంపులు వస్తున్నాయి వారి గురించి నాకు? వద్దు వద్దు వద్దు. యేసయ్యా నీ రక్తంలో నా మనసుని కడిగేసి. సీరియస్, చాలా సీరియస్గా ఉంటారు. చిన్న విషయాలను కూడా పట్టించుకునేవారు ఎవరంటే యేసు రక్తంలో కడగబడినటువంటి వారు. వెలుగు అయితే ఇష్టం, దుమ్ము మట్టి ధూళి చెత్త అంటే అసహ్యం. వారితో కొట్లాడి ఇంకొకసారి ఇక్కడ పేపర్ వేసినవా,
చెత్త తీసుకునే వాళ్ళు రాకపోతే ఇంకా ఫోన్లు చేయడము, ఏమి చెత్త వేసుకొని ఇన్ని రోజులైంది తిట్టడము. కదండి, అంత సీరియస్నెస్. మనసాక్షి అంటుకున్నటువంటి చెత్తను కూడా తీసివేయడానికి అంత సీరియస్ ఉండే మనసు, హృదయము, జీవితము ఎప్పుడు వస్తుందంటే యేసు రక్తంలో కడగబడినప్పుడు. ఆ రక్తము ప్రవహించుచున్నది. ఆ రక్తాన్ని మనం కోరుకోవాలి. మన నాలుకను కడుక్కోవాలి, మన మనసాక్షిని కడుక్కోవాలి. జీవం గల దేవా, వాక్యమైన దేవా, తండ్రి, నా నాలుకను కడుగు, నా నాలుకను కడుగు ప్రభు. ఈ దినమున నేను ఎన్నో మాటలు మాట్లాడబోచున్నాను. ప్రతి మాట కడగబడినటువంటి మాటగా ఉన్నట్లు సహాయం చేయి. ఈ దినమున నాయన ఎన్నో ఆలోచనలు, ఎంతో మందిని గురించినటువంటి ఆలోచనలు కడగబడినటువంటి మనస్సాక్షి నుండి ఆలోచించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కొరకు రక్తం కార్చి తిరిగి లేచిన యేసు క్రీస్తు యొక్క కృప, సర్వసత్యంలోనికి నడిపించగల పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక.